ఇప్పుడు ఎటు చూసిన హాట్ టాపిక్ రాష్ట్ర రాజధాని. ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంశాల్లో మనకి అది స్టాండ్ లేదు. బెంగళూరులో ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు, వైల్డ్ ఫీడ్ గా రాజా అంటారు మిమ్మల్ని. సో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇదే చిత్తూరులో పుట్టి కొన్ని కారణాల వల్ల నాకు ఇక్కడ ఇబ్బందులు కలిగినప్పుడు నేను బెంగళూరు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడం, లేఅవుట్లు వేయడం, విలాస్ చేయడము. చిత్తూరు నుంచే మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం? నేను పుట్టిన ఊరు ఇంకా అభివృద్ధి కాదు. బేసిక్ గా చిత్తూరు నేను ఏ రోజు అయితే మేబీ 2001 నేను ఇక్కడ నుండి లెఫ్ట్. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 years గా వస్తుంది. మీరు ఇచ్చిన హామీని ఎంత మేర? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. ఎన్నికల సందర్భంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీరు మేజర్ గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా? సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. దేశ భవిష్యత్తుకి విద్యార్థులే నావికులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రవాణా రంగంలో నియమ నిబంధనలను కఠినతరం చేస్తాం, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మాజీ మంత్రి రోజాపై భగ్గుమన్న తెలుగు మహిళలు, చిత్తూరులో మాజీ మంత్రి దిష్టబొమ్మతో. పల్నాడు జిల్లా చిలకూరుపేటలో తప్పిన పెను ప్రమాదం. ఏ భావోజ్వలాన్ని గుడ్డిగా నమ్మొద్దని, మీ ఆలోచనలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవికంగా ఉండి దేశ భవిష్యత్తుకి విద్యార్థులే నావికులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కళల అభివృద్ధికి ఏర్పాటైన సంస్థ మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై నిర్మితమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలంటే మొదట చిహ్నం గురించి మాట్లాడుకోవాలని, ఆంధ్ర యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసి లోగోలోనే ప్రతి అంశానికి అర్థం స్ఫూర్తించేలా తయారు చేశారన్నారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుందని, ఇక కమలం శ్రేయ దేవత లక్ష్మి, జ్ఞాన దేవత సరస్వతి ఇద్దరిని ప్రతిబింబిస్తుందని, సూర్య కిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక్ ఉంటుందన్నారు. 64 తామర రేకులతో కూడిన శిఖరం బయట వృత్తం భారతదేశ శాస్త్రీయ సాంప్రదాయంలోనే 64 కళలను, శాస్త్రాలను సూచిస్తూ సముద్రాన్ని విద్యార్థుల ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞాన కేంద్రం అనే అర్థంలో తయారు చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడంతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి రవాణా శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు, భద్రత ప్రమాణాలు లేని 15 బస్సులపై ఫైన్ విధించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా రంగంలో పారదర్శకతను పెంచడం, నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించి ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాల్సిందే ప్రభుత్వ ఆశయమని అన్నారు. రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించే విరుద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైసీపీ రోజా, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చిత్తూరులో తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద రోజా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను విమర్శించే స్థాయి రోజాకి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ లేదు. హక్కు కానీ అధికారం కానీ నీకు లేదు. ఇంకోసారి అలాగా మాట్లాడాలంటే ఇంకోసారి తెలుగు మహిళలు మేము ఇంతకుముందే నీ ఇంటికి వచ్చాం, గుర్తుందా నీకు? నువ్వు పోలీసులు స్టేషన్లో పెట్టించావు, జైల్లో పెట్టించావు, అయినా మేము బెదరలేదు. నీకు పసుపు కుంకం కాదు, నీ పాడ కట్టేస్తాం. ఇంకోసారి కానీ మా భువనేశ్వర్ని కానీ, లోకేష్ గారి భార్యను కానీ, పవన్ కళ్యాణ్ భార్యను కానీ ఏమన్నా అన్నామంటే నీ పాడ కట్టేస్తామని మేము చెప్తున్నాము. ఇంకోసారి నోటి దూల మాటలంతా మాట్లాడద్దు, నీకు అధికారం లేదు. మాట్లాడుతున్నాము. నేను సూటిగా ఒక 2 క్వశ్చన్లే అడుగుతాను. రోజా గారు, మిమ్మల్ని తిట్టడం నేర్పించింది మీరే, సంస్కారం నేర్పించింది మా చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాన్ని ఆరుపుతున్నది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మహిళలను కాళ్ళతో తన్నించింది మీరే. నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అనే ఒక పథకం పెట్టి వాళ్ళని గౌరవిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇలా మీరు చేస్తున్న అరాచకాలకన్నీ దానికి చెప్పినామంటే బొమ్మతో కాల్చినాము. ఇంకోసారి ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఆయన నిజంగానే కాల్చి చెప్పే రోజు త్వరలో ఉంది. కానీ అమ్మ నువ్వు వచ్చి మాట్లాడినావు, ఎల్కేజీలో పాలు పెట్టుకుంటానికి మా భువనేశ్వరికి చెప్పినావు. కానీ నీలాగా తిరుమలలో ప్రాపర్ టికెట్ కొని బతక మహిళలందరి తరఫున రోజా గారిని ఒకటి అడుగుతున్నాను. అసెంబ్లీలో మోస్ట్ సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనమ్మను వెకిల నవ్వులతో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినప్పుడు, మహిళల గురించి మాట్లాడినప్పుడు లేనటువంటి బాధ, దురద ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడుగుతాను నేను. రోజా సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుందంటే ఈ భూ ప్రపంచం మీద ఏ మహిళ కూడా అంత దరిద్రంగా. చిలకలూరిపేట విజయ బ్యాంక్ సెంటర్ లో బొలెరో వాహనం అదుపు తప్పి టిఫిన్ హోటల్లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించింది. హోటల్లో వస్తువులు పూర్తిగా ధ్వంసమైనాయి. గంజాయి మత్తులో యువకులు కారు నడిపిన ప్రమాదానికి కారణమయ్యారు. ప్రమాద సమయంలో కారులో 2 యువకులు, 3 యువతులు ఉండటం చూసి పోలీసులు అవాక్కయ్యారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్కూల్స్, కాలేజీలు ఉండటంతో చుట్టుపక్కల విద్యార్థులు, తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. చెప్తాను చెప్పాను వాళ్ళకి
अरे यार चलो कुछ भी नहीं होता क्यों डर क्यों रहा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ భవిష్యత్తుకి విద్యార్థులే నావికులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రవాణా రంగంలో నియమ నిబంధనలను కఠినతరం చేస్తాం, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మాజీ మంత్రి రోజాపై భగ్గుమన్న తెలుగు మహిళలు, చిత్తూరులో మాజీ మంత్రి దిష్టిబొమ్మ దగ్గర. పల్నాడు జిల్లా చిలకూరుపేటలో తప్పిన పెను ప్రమాదం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.